గ్రహణాన్ని చూడకూడదని కూడా చెప్పబడింది. కాబట్టి ఏవైతే మనం ఈ విషయాలని చేయాల్సినవి చేయకూడనివి ఏ పనులైతే చెప్పుకున్నామో వాటన్నిటినీ కూడా ఆచరించుకొని ఈ గ్రహణ సమయంలో చక్కగా స్వామివారు కానీ అమ్మవార్లు కానీ ఏదైనా నామాన్ని జపించుకోవాలనుకున్న వాళ్ళు పట్టు స్నానం చేసుకొని అలాగే ఈ జపాలని చేసుకొని విడుపు స్నానం చేసి ఈ గ్రహణ సమయాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తున్నాను. చేయకూడని పనులు చేయాల్సిన పనులు కూడా చెప్పుకున్నాం కదా. కాబట్టి చేయకూడని పనులను మానుకొని చేయాల్సిన పనులు మీకు అవకాశం ఉంటే తప్పకుండా చేసుకొని అందరూ కూడా ఈ వీడియోని సద్వినియోగం చేసుకొని ఆచరించుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కాబట్టి అలాగే అందరూ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఎన్నో మంచి విషయాల్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అన్నపూర్ణ.